వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. తాజాగా పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పునర్నియమించారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కీలకం. పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయి పోరాటాలకు వైసీపీ సిద్ధపడుతూ ఉంది. దానికి అనుగుణంగా పార్టీ పరంగా కొన్ని కీలక నియామకాలు అయితే చేపడుతూ పోతున్నారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించుకుంటూ ఎంతమందితోటి 33 మందితోటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వేశారు. ఆ కమిటీ మెంబర్లుగా తమ్మినేని సీతారాం, పీడిక రాజన్న దొర, బెల్లాన చంద్రశేఖర్, ఎంపీ గొల్ల బాబురావు, బూడి ముత్యాల నాయుడు, శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీ, పినిపే వెశ్వరావు, శ్రీ తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ, శ్రీ ముద్రగడ పద్మనాభం, శ్రీ పుప్పాల శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కోన రఘుపతి, శ్రీమతి విడుదల రజని, బొల్ల బ్రహ్మనాయుడు, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, నందిగాం సురేష్, ఆదిమూలపు సురేష్, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కలత్తూరు నారాయణస్వామి, శ్రీమతి ఆర్కే రోజా, వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ గారు, శ్రీ షేక్ బెబారి అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, మాలగుండ్ల శంకర్ నారాయణ, తలారి రంగయ్య, శ్రీ వై విశ్వేశ్వర్ రెడ్డి, శ్రీ మహాలక్ష్మి శ్రీనివాస్, శ్రీ సాకే శైలజనాథ్ 33 మందితోటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. అవే కాకుండా మరికొన్ని నియామకాలుగానే చేపట్టారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు పార్టీ అధ్యక్షులుగా చెర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ షేక్ ఆసిఫ్, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా విశ్వేశ్వరరెడ్డి స్థానంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. విశ్వేశ్వరరెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా ఆయన ప్లేస్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే క్షేత్రస్థాయి పోరాటాలకైతే సిద్ధపడుతూ ఉన్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఫీల్డ్లోకి వచ్చే సమయం కూడా ఆసన్నమవుతూ ఉంది. ఆయన కంటిన్యూస్గా పర్యటనలో పెట్టుకోబోతూ ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ పరంగా చాలా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇందులో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పునర్వ్యవస్థీకరణం అత్యంత కీలకమైన నిర్ణయం.